ఎంత ఉందమ్మా? 2 లక్షలు ఉంది జన్న. ఏమంటారు 2 లక్షలు మాఫీ అయితే 2 లక్షన్నర మా ఆయన ఉంటే డబ్బులు కట్టించుకున్నాడు. ఇప్పుడు అంటే అక్కడ ఆపరేషన్ పో, అక్కడ దరఖాస్తు అయిపో, నాకెవరు పెట్టడం లేరు. కొడుకు చనిపోయాడు, మా ఆయన చనిపోయాడు, ఎక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు. ఈ మళ్ళా ఈ పింఛనీ వస్తుందని అన్నాడు, పింఛనీ లేదు, ఏం లేదు. 2 సంవత్సరాలు పింఛనీ వస్తలేదు, ఏం వస్తలేదు. నాకెవరు పెట్టలేదు, గట్టే లేదు. ఇప్పుడు 2 లక్షలన్నర డబ్బులు కట్టిన ఇంటికి అటు నుంచి తెచ్చి మళ్ళా మాఫీ అవుతుందని మాఫీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ఆఫీస్ పోని నాకు ఏం తెలియదు, ఒకటి వస్తుంది ఒకటి తెలియదు, అట్లా చేస్తున్నారు. ఎవరికి చెప్పాలి, నా కొడుకు లేరా, నాకు మా ఆయన లేడు, ఎవరు ఇంత బాధ ఉన్నా కూడా చూస్తలేరు. ఎంత ఉంది నీకు? నాకు 4 ఎకరాల భూమి ఉంది కానీ నాకు పెట్టడం గతేలేరు. భూమి 2,50,000 కట్టించుకున్నాను అలా పైసలు మాఫీ అయితే మొత్తం రుణమాఫీ ఎంత ఉంది? 2,50,000 ఉంటే అన్ని కట్టించుకున్నాం. మా ఆయన పేరు మీద, నా పేరు మీద ఇంకా 2 లక్షలు ఉంది. 2 లక్షలు ఉంటే రీలోలు కూడా మాఫీ 30,40,000 మా రీలో చేయించుకున్నాడు. ఇంట్రెస్ట్ కట్టిల్లు మీరు? ఇంట్రెస్ట్ కట్టేసిన మొత్తం కట్టేసుకున్నా. ఒకరికి మాఫీ అవుతుంది, ఒకరికి కాదంటే ఇక ఒకరి డబ్బులు మొత్తం కట్టేసిన సార్. 2,50,000 కట్టినా, ఒకటి కాదు లేదు అది. కొడుకు పేరు మీద పైసలు వస్తే అన్ననే కట్ చేసుకున్నాడు. రూపాయి ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. నీ డబ్బులు కట్టేనా ఇస్తా అని అంటే ఇక సరే తీయని అనుకున్నా. ఆ పైసలైనా తీయపోతే ఆ పైసలు కూడా ఇవ్వలే నాకు. మళ్ళీ నీకు రుణమాఫీ అవుతుంది అమ్మ అన్నాడు. రుణమాఫీ లేదు, ఏమి లేదు. ఇలా ఈ 10 రోజుల నుంచి బ్యాంకులో తిరుగుతుంటే నువ్వు అగ్రికల్చర్ ఆఫీస్ పో, అక్కడ దరఖాస్తు పో, నేను ఎక్కడ పోలే, నాకు ఏదో ఒకటి వస్తుంది ఒకటి తెలియదు. వస్తాడు పోతాడు, నిన్న మేము చేస్తామని నువ్వు రాపో అని చెప్పిస్తాను అన్నాడు. ఇవాళ ఇంకా 10 రోజులకు రాపో, ఇంకా 10 రోజులు రాపో, నేను ఎక్కడైనా చాలే అక్కడ మా ఆడబిడ్డ కొడుకు బాగలేడని పోతే 1 రూపాయి నాది చేతల లేదు. అట్లా ఇబ్బంది ఉంది. ఇట్లా అప్పు తెచ్చి కట్టిన ఇట్లా 2,50,000 అక్షరాలతో కట్టిన. తింటా అని భర్తలే చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, ఇంత బాధ పెడుతుర్రు. అప్పు తీసుకొచ్చి కట్టిన. ఒకరికి కడితే ఒకరికి మాఫీ అయితే అంటే ఇప్పుడు అయితే లేదు. నేనేం చేయాలి? అగ్రికల్చర్ ఆఫీస్ కి పోవమ్మా, బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సార్ అంటుండు మేనేజర్ సారు. మేనేజర్ నాకు ఒకటి రాదు, ఎక్కడ ఆఫీస్ తెలియదు, ఎక్కడికి తెలియదు. నాకు మా ఆయన కూడా అన్ని చేయించుకున్నాడు. రేవంత్ రెడ్డి 2 లక్షలు రుణమాఫీ అని చెప్పిండు. ఎంత అయింది నీకు? నాకు అసలుకే కాలేదండి. ఎంత అయింది? నాకు అసలుకి నిన్న మొన్న పైసలు కావాలంటే మీది కట్టంటే 1,50,000 కట్టిన. నాకు రుణమాఫీ ఇవ్వలే, ఆ గవర్నమెంట్ ఇవ్వలే, ఈ గవర్నమెంట్ ఇవ్వలే. కానోళ్ళకు అవుతున్నాయి. కరెక్ట్ ఉన్న వానికి అసలు లబ్ధి పొందుడే లేదు. ఇటువంటి గవర్నమెంట్ అయింది, ఏం చేయాలి? మందు పోసుకొని కావాలి అంతే, ఏం లేదు. ఇలా ఇంకో నేను 5 తులాల బంగారం పెట్టినా. 5 తులాల బంగారం కట్టి 14వ తారీఖు నాడు నేను డబ్బులు కట్టాను. మిత్తి 1,50,000 కట్టిన. 3 లక్షలు ఇద్దరు భార్య పేరు మీద, భార్య భర్తల పేరు మీద 3,40,000 ఉండే. 1,40,000 కట్టేసిన. బంగారం పెట్టి తెచ్చిన. అయినా మాఫీ రాలే. రేవంత్ రెడ్డి 3 విడతల్లో రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్తున్నావు కదా, సో ఎట్లా చేసిండ? మొత్తం ఇంతవరకు కాలేదండి. 2 లక్షలు అనేది కాలేదు. కొంతమందికి రైతులకు ఏంటంటే ఆధార్ కార్డులు కూడా ఈ వచ్చిరాని బ్యాంకులలో వచ్చిరాని చదువులలో పెట్టి ఆధార్ లింక్ అయ్యి ఆ లింక్ తోని కూడా కొన్ని పెండింగ్ కేసులు పడ్డాయి. వాళ్ళ బాకీలు కూడా ఒక్కరికే సంబంధించి కొన్ని పడ్డాయి. ఇప్పుడు నాకు ఉదాహరణ నాకే ఏం పడ్డదంటే ఈ చిత్రాంపురం పెండం పూర్ణ అని ఆమెది 94,000 ప్లస్ 1,58,000 నాది. ఈ 2 కలిసి దగ్గర 3 లక్షల దాకా ఉన్నది. ఆమెది ఆధార్ లింక్ అయి నా మీద పడ్డది. అది దాని గురించి కలెక్టర్ ఆఫీస్ పైన సబ్ కలెక్టర్ సైన్ చేసిండు, వ్యవసాయ శాఖ డిఓ గారు కూడా చేసిండు. ఇప్పుడు మండలంలో ఉన్న ఏఓ గారు చేస్తాడట. ఇక ఆయన దగ్గర పోయినాక అవుతుందా కాదా అనేదే ఉన్నది. ఇది సమస్య. ఇంకా ఇంతవరకు కాలేదు. నాది 2 లక్షలు ఉండే సార్, 56,000 కట్టినా. అవి కడితేనే లిస్టు పైకి పంపుతాం, నీకు మాపి వస్తాను. అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పి బ్యాంకులో అంటే అప్పు తెచ్చి
కట్టేసిన కట్టేసి మళ్ళీ ఆడితే ఏంది ఉరుకులు ఆడుతున్నావు అందరికీ అయితే నీకు అవుతుంది ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళు అంటాడు వాడు మేనేజర్ అందరికైనా అవుతుంది అంటే 2 లక్షలు తక్కువ ఇప్పుడు కాదు టైం ఉంది అంటాడు నాకు అప్పు తెచ్చి 56,000 కట్టేసిన కట్టేస్తే ఇంతవరకు ఆ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూనే లేడు మేనేజర్ ఏమంటుండు మేనేజర్ రాలేదా పైకి మేము లిస్టు పంపినావు రాలేదంటాడు అడగకపోయినా 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిండు మళ్ళీ నా డబ్బులు నాకు ఏం 3 విడతలు కొన్ని అయినాయి కొన్ని కాలే అవి వస్తాయి ఎప్పుడు వస్తాయి సార్ అంటే కొత్త టైం చెప్తావా వచ్చినప్పుడు ఆడికో ఈడికో ఏడికి పోవాలి మేము ఏడికి పోతే ఎవరు మాట్లాడతారు ఎవరు పోయారు